నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాజీ ఎంపీ కవిత ఘన విజయం మాజీ ఎంపీ కవిత గెలుపుతో అంబరాన్నంటిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సంబురాలు ఎంపీ అరవింద్కు చెంపపెట్టు అయ్యిందని వ్యాఖ్య మోర్తాడ్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కవిత గెలుపొందినందుకు టీఆర్ఎస్ నాయకుల సంబురాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కవిత గెలుపు సంబురాలు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకున్న జాగృతి కార్యకర్తలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. వచ్చినప్పుడు మీ దేశకి ఎవరు పెన్ను క్యారీ చేయకపోవడమే నా ఉద్దేశంలో ఉన్నాయి. ఎందుకంటే మీరు పొరపాటున రాష్ట్ర లేదని నా ఉద్దేశంలో దక్కలేదు. మనం పొరపాటు ఎందుకంటే in connection with the recording or counting of votes at an election shall maintain and aid in maintaining the secrecy of the voting and shall not communicate to any person any information calculated to violate the secrecy. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత ఘన విజయం సాధించడంతో మున్సిపల్ చైర్పర్సన్ వినీతా పండిత్, వైస్ చైర్మన్ మున్నూభాయ్, కౌన్సిలర్లు ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వినీతా పండిత్ భవన్ వైస్ చైర్మన్ మున్నూభాయ్, కోటపాటి నరసింహనాయుడు, సుంకరి రంగన్నలు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గెలుపుతో జిల్లాకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని మభ్యపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మోసం చేశారని వారు విమర్శించారు. జిల్లాకు మంచి రోజులు వచ్చాయని, మళ్లీ జిల్లాకు పునర్వైభవం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో గెలిపించినందుకు
ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబురాల్లో కౌన్సిలర్లు ఇట్టేటి నర్సారెడ్డి, లిక్కి శంకర్, శాలప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. గౌరవనీయులైన కేసీఆర్ కుమార్తె శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఎమ్మెల్సీగా గెలవడం చాలా ఆనందకరమైన విషయం. మహిళలకు ఒక ఎన్నట్టు ఉండి రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మా వెంట ఉంటానని మాటిచ్చి మా ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, మేము ప్రజాప్రతినిధులు ఓటేసి తనను భారీ మెజారిటీ గెలిపించుకోవడం, అదేవిధంగా ఎలాంటి సమస్యలున్నా రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు కానివ్వండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఆమెతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంటి అవకాశం ఇచ్చిన మరోసారి మా జీవనన్న గారు, మా కౌన్సిలర్ల నుండి, మహిళా కౌన్సిలర్ల నుండి మరోసారి మా కవిత మేడం గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. बधाई हमारे कविता मैडम, क्यों हर आदमी उनको पर भरोसा था, बराबर जिता के हम बताएंगे। इससे पहले हमारे कविता मैडम हारने से हर आदमी दुख में था। आज उनकी दुख की पूरा तमन्ना निकाल दिया, उनका खुशी की तमन्ना पूरी हम निकाले। पूरे काउंसलर, चेयरमैन, जडपीसियाँ सब मिल के पूरी मेहनत करे। हमारी मेहनत को रोटी मिली, अल्लाह ने हमको कामयाब देंगे। उनको పాత నిజామాబాద్ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మరి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, మరి టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఒక భారీ మెజార్టీతో వారిని గెలిపించారు. మరి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మరి కవిత గారిని ఓడించడం జరిగింది. తిరిగి ఈ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కౌన్సిలర్స్, అదేవిధంగా ఎంపీటీసీలు అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు వారిని గెలిపించడం చాలా సంతోషం. ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి నేను భావిస్తున్నా. మరి గతంలో ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మరి ఇక్కడ ఒక బోడగుండు వచ్చి ఆ బోడగుండు అబద్ధాల మాటలు చెప్పి రైతులను నమ్మించి మరి నట్టేట ముంచినటువంటి ఓ గుండు మరి ఈరోజు నీకు తగిన బుద్ధి చెప్పడానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు భారీ మెజారిటీతో మరి కాంగ్రెస్, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా మా పార్టీలో ఉన్న నాయకుల కంటే మరి కవితక్కనే న్యాయం చేయగలదు ఈ రాష్ట్రానికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అని చెప్పేసి భారీ మెజార్టీతో రెండు పార్టీల నుంచి కూడా అందరూ ప్రజాప్రతినిధులు అందరూ మరి మాకు ఓటు వేసి, మా కవితక్కకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాజీ ఎంపీ కవిత భారీ మెజారిటీతో గెలిపించినందున ప్రజాప్రతినిధులకు మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెన్స్ అక్కడి నుంచి 196 ఓట్లు ఇవాళ వచ్చినాయి. అంతరాత్మ ప్రబోధానుసారం వారు పార్టీల కంచెల్ని పెంచుకొని ఇవాళ వేయడం జరిగినట్టు మా ఓటింగ్ సరళి చూస్తే అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధ మాటలు చెప్పి, మోసపూరిత ప్రకటనలు ఇచ్చి, డూప్లికేట్ బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజల్ని, రైతులని మోసం చేసి గెలిచి నిజామాబాద్ జిల్లా ప్రజలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆ బీజేపీ పార్టీ, ఆ గెలిచిన ఎంపీ మోసాన్ని గ్రహించిండ్రు. కాబట్టి ఇవాళ పార్టీల కంచెల్ని పెంచుకొని ఇవాళ కవితమ్మకు భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ పార్టీల వచ్చిన వాళ్ళిద్దరికి వచ్చిన ఓట్లు కలిపి చూసినా ఇవాళ డిపాజిట్కు సరిపోయిన ఓట్లు రాలేదు. కేవలం 10% ఓట్లే వాళ్ళిద్దరికి కలిపి వచ్చినాయి. మరి ఇంత భారీ మెజారిటీ కల్పించిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికను పర్యవేక్షించిన మా గౌరవ ఎమ్మెల్యేలు, మా గౌరవ ఎమ్మెల్సీలు, మా గౌరవ ఎంపీలు అందరికి కూడా పార్టీ పక్షాన, నా పక్షాన
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా గ్రహించాలి, బీజేపీ పార్టీ న్యాయం ధర్మం గెలుస్తుంది. ఇవాళ న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, మోసం ఓడిపోయింది, అబద్ధాలు ఓడిపోయినాయని చెప్పి ఇవాళ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరొకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో జాగృతి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం తెలంగాణ జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మక్కల సాయినాథ్ మాట్లాడుతూ ఎంపీ కవిత ఓటమితో కుంగిపోయిన మాకు మళ్లీ రెక్కలు వచ్చినంత సంతోషంగా ఉందని సాయినాథ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. ఎమ్మెల్సీగా కవిత గెలుపొందడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకోవడం జరిగిందని సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మరియు బీజేపీలో డిపాజిట్ కోల్పోవడం జరిగింది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఘన విజయంతో ఈరోజు ఎమ్మెల్సీగా గెలిచి మన నిజామాబాద్ ప్రజల గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపినటువంటి మన కవితక్క గారు ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో గెలవడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీగా గెలిచిన ఒక సంతోషాన్ని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఇక తెలంగాణ జాగృతి కార్యక్రమం అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ తెలంగాణ జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ ఆధ్వర్యంలో సంబురాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు వెలువడిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థులైన బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు సైతం దక్కనీయకుండా కవిత గెలుపొందినందున పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించినందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెరికిట్లో టపాకాయలు పీల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వైస్ చైర్మన్ మున్నూభాయ్, కౌన్సిలర్లు శాలా ప్రసాద్, లిక్కి శంకర్లు మాట్లాడుతూ మాజీ ఎంపీ కవిత గెలుపుతో ఎంపీ అరవింద్ ధర్మపురికి చంపపెట్టు అయ్యిందని వారు విమర్శించారు. ధర్మపురి అరవింద్ జిల్లాలో ఏమీ చేయలేకపోయారని, ఎమ్మెల్సీగా గెలిచిన కవిత జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ కవితకు అభినందనలు తెలిపారు. ఈ సంబురాల్లో కౌన్సిలర్లు ఇట్టేటి నర్సారెడ్డి, ఇమ్తియాజ్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. हमारे कविता अक्का को जो आज जीते तो आज बहुत बड़ी हमारे मेहरबानी है। आज जीतना हमारे हर आदमी को, हमारे एमएलए साहब को, जीवन अन्ना को, हमारे बालकोंडाल एमएलए साहब प्रशांत रेड्डी साहब मेहनत करे, जो हमारे जीवन अन्ना मेहनत करे, वो मेहनत की आज हमारे फायदा उठाए, रोटी आई। आज हम कविता मैडम को हर आदमी बहुत तकलीफ में थे। आज हमारे खुशी हुई कि आज कविता मैडम जीते बोल के बहुत तमन्ना है। आज हमारे कविता मैडम आर्मूर निजामाबाद डिस्ट्रिक्ट में फूलों से आएंगे आज भी बोल के हम नियत से करके हम जिताए, हम सब लोग मिलके। जय तेलंगाना। मिनिस्टर साहब हमारे सब जीवनाना उनको मिनिस्टर आना बोल के हम हर दुआ कर रहे, हर आदमी दुआ कर रहे, हमारे काउंसलर चेयरमैन वाइस चेयरमैन पूरे मिल के हर आदमी दुआ कर रहे, हर काश्तकार बंधु मुसलमान हर आदमी सब दुआ कर रहे हमारे जीत के आना बोल के, बड़ी मिनिस्टर का बड़ा पोस्ट आना बोल के हमको दुआ है। उनकी तमन्ना है, उनकी पूरी तमन्ना अल्लाह में कामयाब करेंगे। పసుపు రైతులను ప్రజలను తప్పుడు మాటలతో, తప్పుడు బాండ్లతో మోసం చేసినటువంటి గుండెవాడికి ఈరోజు
గుణపాఠం నేర్పుతూ అక్కను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇట్టి గెలుపును మేము జీవననగర్ ఆధ్వర్యంలో పెర్కిట్లో జరుపుకొని ప్రజాప్రతినిధులందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ రోజు నుంచి అభివృద్ధి మళ్ళీ 4 గారెలపై ముందుకెళ్తుందని ఆశిస్తూ కవితక్క గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కవితక్క గారు ఎమ్మెల్సీగా గెలవడం చాలా శుభదినం. అందరికీ మన తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. మరి ఈరోజు మన కవితక్క గారు ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో ప్రజలందరూ కూడా మన ప్రజాప్రతినిధులపైన ఉంచినటువంటి నమ్మకాన్ని మనం ఈరోజు గెలిపించి మన కవితక్క నాయకత్వంలో మనం ముందుకెళ్తామని చెప్పేసి కోరుకుంటూ, మరి గెలిచిన సందర్భంగా మరి ఏదైతే కుంటుపడ్డటువంటి ప్రగతి ఉన్నదో అది మళ్ళీ పుంజుకొని మళ్ళీ అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సందర్భంగా కవితక్క గారికి మరియు మాకు వెన్నంటి ఉండి మమ్మల్ని మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపించినటువంటి మా యొక్క ఆర్మూర్ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్థానిక సంస్థ మండలి ఫలితాలు వెలువడ్డాయి. కవితక్క అక్క భారీ విజయంతో భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి ముందుగా నేను చేతులెత్తి జోడిస్తున్నాను. స్థానిక ప్రజలందరికీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు కార్పొరేటర్లు మరియు కౌన్సిలర్లకు ముందుగా మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం కవితక్క గారికి ఓటు వేసి. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి చాలా కుంటిపడిపోయింది కాబట్టి మేము ధైర్యంతో ఉన్నాము. కవితక్క వచ్చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు వెలువడిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీతో మాజీ ఎంపీ కల్వకుంట కవిత గెలుపొందిన సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు బాణాసంచాలు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. మాజీ ఎంపీ కవితమ్మ గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా మేము శాసనసభలో వారు మాట్లాడడం చూడబోతున్నాం. అలాగే కొన్ని రోజుల కిందట మీడియాతో అబద్ధాల ఎంపీ అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. పైసలు ఇచ్చి టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఓట్లు అడుగుతుండ్రు, వేయించుకుంటుందంటే అయ్యా ఎంపీ గారు ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిళ్ళు, అంతేగాని బీజేపీ పార్టీ నుంచి ఎన్నో నుంచి గెలిచినది కాదు. మా ఎంపీటీసీలు మాకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకోకపోతే మీకేస్తారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉండి పసుపు బోర్డు తేవాల్సిందిగా కోరుతున్నాం. మన కవితక్క గెలవడం ఒక పండుగ జరుపుకున్న రోజు. మన ఉద్యమ నాయకురాలు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్సీగా 728 ఓట్లతో భారీ మెజార్టీతో ఈరోజు గెలవడం జరిగింది. మా ఎంపీటీసీలు అందరము, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, మేము కానీ, ఎంపీటీసీలు కానీ ఏకదాటిగా ఉండి కవితక్కని భారీ మెజార్టీతో గెలిపించినాం. మరియు గత ఎంపీ ఎలక్షన్లో మన అబద్ధపు అసత్య ఆరోపణలు చెప్పి మన ఎంపీ అరవింద్ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్ని అసత్య ఆరోపణలు చెప్పినా మేము ఎంపీటీసీలం కానీ ఎవరు కానీ వినకుండా ఏకదాటిగా భారీ మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషము. ఈ కవితక్క గెలుపునకు మేమందరం ఉండడం చాలా గర్వకారణం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ నెల 9న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగగా సోమవారం నిజామాబాద్ కౌంటింగ్లో కల్వకుంట్ల కవిత 728 ఓట్లు సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై అనర్హత వేటుతో ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 824 ఓట్లు కాగా 823 ఓట్లు పోలయ్యాయి. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కల్వకుంట్ల కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56, కాంగ్రెస్కు 29 ఓట్లు రాగా 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. మాజీ ఎంపీ కవిత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అనంతరం అధికారులు కల్వకుంట్ల కవితకు నియామక పత్రం అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాజీ ఎంపీ కవిత ఘన విజయం. మాజీ ఎంపీ కవిత గెలుపుతో అంబరాన్నంటిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సంబురాలు. ఎంపీ అరవింద్కు చెంపపెట్టు అయ్యిందని వ్యాఖ్య.
మోర్తాడ్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కవిత గెలుపొందినందుకు టీఆర్ఎస్ నాయకుల సంబురాలు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కవిత గెలుపు సంబురాలు. టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకున్న జాగృతి కార్యకర్తలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.